హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గ్రీన్ఫీల్డ్ హైవే ఇప్పుడు ఎక్కడ చూసినా వినే మాట ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఉండే గ్రీన్ఫీల్డ్ హైవే. అలాంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఆల్రెడీ గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ మనం బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైతే చూస్తున్నారో టాటా ఇంటర్చేంజ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల అంటారు. ఇక్కడి నుంచే మనకు గ్రీన్ఫీల్డ్ హైవే కొంగరకలాను, మనకు ఫ్యాక్స్కాను అండ్ కేన్స్ ఇలా అన్ని కనెక్టివిటీతో ఉండే విధంగా ఎగ్జాక్ట్గా మనకు ఏదైతే అమంగల్ ఉందో అమంగల్ వరకు 41 కిలోమీటర్లు మనకి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది 300 ఫీట్ల రోడ్డు తోటి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మధ్యలో మీకు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అండ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉంది అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం ఆ ఏరియాకి వెళ్దాము, అక్కడ ఏ విధంగా జరుగుతుంది వర్క్ అనే డీటెయిల్స్ గురించి కూడా చూసుకుందాం. ఒకసారి వెళ్దాం పద. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఇప్పుడు మనకు 300 ఫీట్ రోడ్డు వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మన గ్రీన్ఫీల్డ్ హైవే. మీకు ఇంతకుముందుకు ఏదైతే టాటా ఇంటర్చేంజ్ ఉంటుందో అక్కడ నుంచి ఇటు కడతాల్ ఇటు వరకు కూడా మనకు మొత్తం కంప్లీట్గా అమంగల్ వరకు కూడా మనకి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఉంటుంది అనమాట. మొత్తం వచ్చేసి 40 కిలోమీటర్ల వరకు అయితే ఇది ఉంటుంది. 41 కిలోమీటర్లు మొత్తం వర్క్స్ అయితే ఆల్రెడీ అక్కడ కూడా చేస్తున్నారు. మధ్యలో ఉన్న రోడ్స్ అన్ని కటింగ్స్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి 300 ఫీట్లో ఇక్కడ చూడొచ్చు. ఇటువైపు కూడా మధ్యలో కల్వర్ట్స్, ఫ్లైఓవర్స్ ఏమేమి కావాలో అవి కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ప్రజెంట్ అయితే ఈ వర్క్స్, ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మనకు రావిర్యాల టాటా ఇంటర్చేంజ్ నుంచి కనెక్టివిటీ తోటి మనకు ఫ్యూచర్ సిటీ, మనకి ఏదైతే అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది, స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడ FCDA ఆఫీస్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనకి వర్క్స్ అనేది జరుగుతున్నాయి అనమాట. ఇటు కూడా చూడొచ్చు. ఇటువైపు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మనకు 300 ఫీట్ రోడ్డుకు జరుగుతున్న వర్క్సే అన్నమాట. మధ్యలో కల్వర్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అక్కడ రోడ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇదంతా మనకు రోడ్స్ అన్ని కటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. మనకు ఆల్మోస్ట్ ఇది అమంగల్ వరకు కూడా మనకు అటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ, గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ. ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే కొంగరకలాను ఈ ఏరియా కనెక్టివిటీ తోటి మనకి ఏరియా అయితే మస్తు డెవలప్మెంట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ తోటి ఫ్యూచర్లో మనకు మెట్రో ఇవన్నీ కనెక్టివిటీ కూడా ఫ్యూచర్ సిటీకి డెవలప్మెంట్స్ వచ్చినట్టయితే ఇది డెవలప్మెంట్ పరంగా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ కూడా మనకు వస్తాయని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. ఇటువైపు కూడా చూడొచ్చండి. ఆల్మోస్ట్ మనకు అన్ని రోడ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మధ్యలో కల్వర్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే మొత్తం రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మనకైతే ఈ రోడ్ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్స్కి సంబంధించిన కొత్త అప్డేట్స్ కూడా మేము ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము. లాస్ట్ టైం కూడా మనం ఫ్యూచర్ సిటీలో సంబంధించిన డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా చూపెట్టాము. ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏ విధంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. మనకు 300 ఫీట్లలో మధ్యలో కల్వర్ట్స్, రోడ్స్ అన్ని కనెక్టింగ్ వర్క్స్ అక్కడ కూడా చూడొచ్చండి. ఆల్రెడీ రోడ్స్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకు ఈ విధంగా చాలా స్పేషియస్ పెద్దగా వచ్చే విధంగా మనకి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. నార్మల్గా 100 ఫీట్ రోడ్ అంటేనే చాలా పెద్దగా ఉంటుంది. అలాంటిది 300 ఫీట్ రోడ్ అంటే ఆల్మోస్ట్ చాలా వైడ్గా వస్తుంది. కంప్లీట్గా గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ ఉండే విధంగా వస్తుంది. ఇలాంటి ఏరియాల్లో మనకు కొత్త ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి, ఓపెన్ ప్లాట్స్ కూడా రాబోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్కి ఎవరైనా కావాలనుకున్నా కానీ మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి. ప్రజెంట్ రోడ్ వర్క్స్ ఇవన్నీ కూడా చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వైపు కూడా మనకు ఆల్రెడీ వర్క్స్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టు అక్కడ కూడా ఒకటి ఆల్రెడీ మనకు రోడ్ కనెక్టివిటీకి సంబంధించి మధ్యలో కల్వర్ట్స్ కానీ చిన్న ఫ్లైఓవర్స్ లాంటివి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎదురుగా వచ్చేసి మనకు ఫార్మా సిటీ 200 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్ ఫేసింగ్ తోటి ఇదే రోడ్లో కనెక్టివిటీ తోటి మనకు ఈ పైనుంచి మనకి ఇది వెళ్తుంది అనమాట. మధ్యలో దీన్ని డిస్టర్బ్ చేయకుండా పైనుంచి మనకు ఫ్లైఓవర్స్ లాగా వచ్చి మనకి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 200 ఫీట్ రోడ్. మీకు ఇంత ముందుకు లోపల కూడా చూపెట్టాను ఆ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. అక్కడ వచ్చేసి మనకు ఎదురుగా FCDA ఆఫీస్ వస్తుంది. ఈ రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అట్ లాస్ట్లో వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీ. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించేసి ఆల్రెడీ జరుగుతుంది అనమాట కన్స్ట్రక్షన్. ఇది కూడా ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు 300 ఫీట్ రోడే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు పైన ఇలా ఫ్లైఓవర్ లాగా వచ్చేసి మన వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ముందుకెళ్తే కనుక FCDA ఆఫీస్ కూడా మనకు ముందు అనేది FCDA ఆఫీస్ వస్తుంది అండ్ అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ వరకు మనకు రోడ్ కనెక్టివిటీ అయితే వస్తుంది అన్నమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే
ఇటువైపు వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ కూడా చూడొచ్చు అమెజాన్ డేటా సెంటర్ అని చెప్పేసి మీకు బోర్డు కూడా కనిపిస్తుంది. FCDA ఆఫీస్ చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ అయితే FCDA కంప్లీట్ అయిపోయింది. ఆఫీస్ కనుక చూసుకున్నట్టయితే అటు అమెజాన్ డేటా సెంటర్, ఇటు FCDA ఆఫీసు, ఇటు వెనకాల చూసుకున్నట్టయితే స్కిల్ యూనివర్సిటీ. ఇది కంప్లీట్గా 200 ఫీట్ రోడ్డు. దీనికి ఆనుకొని ఉండే విధంగా మనకి ఇప్పుడు 300 ఫీట్ రోడ్డు. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇక్కడ రోడ్ వర్క్స్ కానీ డెవలప్మెంట్ వర్క్స్ కానీ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకు ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా పోను అయితే రేట్స్ అయితే పెరుగుతాయని చెప్పుకోవచ్చు. చూడొచ్చు FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ప్రజెంట్ ఆల్మోస్ట్ ఒక 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకో 10% వర్క్ అయిపోతే మొత్తం ఆఫీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా FCDA పర్మిషన్ తోటే మనకు ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు DTCP HMDA కాకుండా కంప్లీట్గా FCDA పర్మిషన్స్ మాత్రమే మనకు ఫ్యూచర్ సిటీలో ఇస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్స్ కానీ, అటువైపు కనుక చూసుకున్నట్టయితే అమెజాన్ డేటా సెంటర్, అటువైపు వచ్చేసి మొత్తం కనుక చూసుకున్నట్టయితే అటు వచ్చేసి మనకు ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకు ఈ ఏరియాలో ఎక్కడ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి. మంచి ప్రాజెక్ట్స్ కూడా మేము మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఉండే విధంగా మంచిగా చూపెడుతూ ఉంటాం అనమాట. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్స్ అన్నమాట. మీకు ఇంత ముందుగా ఏదైతే ORR ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల టాటా ఇంటర్చేంజ్ నుంచి కనెక్టివిటీ అవుతూ 330 ఫీట్ వచ్చే విధంగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ అయితే కనెక్టివిటీ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ బిల్డ్ అయితే చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా రోడ్డుకి సంబంధించి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మీకు మధ్యలో వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్, ఫ్యూచర్ సిటీ అన్ని కనెక్టివిటీ అయ్యే విధంగానే మనకి ఈ రోడ్ అనేది కనెక్టివిటీ అవుతుంది అనమాట. ఈ రోడ్ వన్స్ కంప్లీట్ అయిపోతే మనకు అక్కడి నుంచి ఏదైతే ఇంటర్చేంజ్ నుంచి ఇక్కడ వరకు 41 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకి రోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కల్వర్ట్స్, మధ్యలో ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా వచ్చే విధంగా మనకి ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఫ్యూచర్ సిటీ రోడ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఫ్యూచర్ సిటీ ఫర్దర్లో డెవలప్మెంట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా వన్ ఆఫ్ ది కీ మేజర్ పాయింట్ ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ORR నుంచి ఈ శ్రీశైలం హైవే కనెక్టివిటీ అమంగల్ వరకు జస్ట్ చాలా తొందరగా రీచ్ అయ్యే విధంగా మనకి ఈ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. డిస్టెన్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే మొత్తం 41 కిలోమీటర్లు. హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ మధ్యలో నుంచి వచ్చినట్టుగా మనకి రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇటు కనెక్టివిటీ కందుకూరు ఇవన్నీ ఉంటాయి, ఇటు మీర్ఖాన్పేట ఈ ఏరియా కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.